ఇది మన బీసీ సోదరులందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా కూడా ఇలా మాత్రం జరగని ప్రక్రియ. బిల్లు పెడితే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి 42% రిజర్వేషన్ కు మద్దతు పలికి బిల్లు పార్లమెంట్ కు పంపమంటే గవర్నర్ గారి త్రూ రాష్ట్రపతి గారికి పంపారు. బిల్లు ఎక్కడికి పంపాలి? చట్టం చేయాలి, లోక్సభలో రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేయాలి. అక్కడ బిల్లు పాస్ అయితే తప్ప 42% రిజర్వేషన్ అమలు కాదు. దాన్ని అక్కడ పెట్టి మళ్ళొకసారి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తానని చెప్పేసి కేబినెట్ లో డిసిషన్ తీసుకున్నారు. ఇది గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపి ఫైల్ అక్కడ పెండింగ్ ఉండగా మళ్ళీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద సంతకం పెడతారా? ఒకవేళ అట్లా పెట్టినా ఇది నిలిచే ప్రక్రియనేనా? ఇలాంటి ప్రయత్నం ఖచ్చితంగా అవుతుందేమోనని 2018లో మన పార్టీ మన ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఆర్డినెన్స్ ను కోర్టులో కొట్టేశారు. ఇది తెలియదా? కేవలం మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక్కసారి బీసీ సోదరులను మాయ చేసే ప్రక్రియ కాబోతే దీన్ని ఏమంటారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా బీసీ సోదరులు కూడా కొంతమంది నిజంగానే అనుకొని భ్రమతో పాల్గొయడాలు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని నేనేమనను కానీ తొందరపాటు చర్య అది. ఏమొచ్చిందని మనకు తొందర, ఏమొచ్చిందని పండగ, ఏం రాలే కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనులు చేయకుండా తన చేతిలో ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా బీసీలకు నిధులు కేటాయిస్తానని చెప్పి ఎలక్షన్ హామీలు ఇచ్చారు. 2 సంవత్సరాలు అయిపోయినాయి. 20,000 40,000 కోట్లు బీసీలకు ఇచ్చారా? చెప్పాలి అందరు ఒక్కసారి గట్టిగా. ఒక్క రూపాయి ఇవ్వలే, బడ్జెట్ లో పెట్టలే, ఇవ్వలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. చేతిలో ఉన్న 40,000 కోట్లు బీసీలకు కేటాయించలే, చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇవ్వలే, చేతిలో ప్రకటించినటువంటి బడ్జెట్ లో పెట్టినటువంటి 18 కార్పొరేషన్లకు 50 కోట్ల నిధులు ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వలే, తన చేతిలో ఉన్నటువంటి పదవులు ఇవ్వలే, తన చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు కూడా ఇవ్వలే. ఇచ్చిన మంత్రి పదవులు 3. ఎలాంటి మంత్రి పదవుల్లో మనమే చూసుకోవాలి, ఆలోచించాలి. మంత్రులే చెప్తున్నారు, ఒకరికి పశుసంవర్ధక శాఖ, ఒకరికి రవాణా శాఖ, ఒకరికి దేవాదాయ శాఖ. ఈ అత్యంత పటిష్టమైన పోర్ట్ఫోలియోలు ఎవరికి? బీసీలకు. ఎక్కడి మన వాటా మనం అడగడానికి